అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ చీఫ్ మారనున్నారు అని ఒక వార్త సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఉండడంతో ఇలాంటి సందర్భంలో పీసీసీ చీఫ్ ని మారిస్తే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలి అని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు పీసీసీ చీఫ్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి మరోసారి పీసీసీ చీఫ్ పదవి గురించి తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అయితే పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కనుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇప్పటికే పీసీసీ చీఫ్ రేస్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అలాగే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైకమాండ్ నిర్ణయం కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా మరొక పేరు తెర మీదకి వచ్చింది. కాబోయే పీసీసీ చీఫ్ సీతక్కే అని ఒక వార్త వైరల్ గా మారింది. మరి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? ఆ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా? సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్ కు సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్ లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. మరి పదవి చేపట్టే అవకాశం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాలి అని ఏఐసీసీ ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మ బుజ్జుకు కేబినెట్ లోకి చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా మహిళలు పనిచేసినా కానీ తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానున్నది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించిన హైకమాండ్ ఖరారు చేసిన ఒకవైపు ఆదివాసీ మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరు సాహసించకపోవచ్చనేది కొందరి భావన. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం విశేషం.